అర్థం. అనగా పాపపు సంబంధమైన ప్రజలు అని ఆ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం ఆ విధంగా ఉంది. ఈ పాపపు సంబంధమైన సంతానంలో పుట్టిన ఈ రూతు అనబడే ఆ మోయాబు యొక్క జనాంగంలో పుట్టిన ఆ తల్లి యొక్క జీవిత విధానాన్ని, స్థితిగతులు, పరిస్థితులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకి ఏమర్థమవుతుంది? ఆమెలో ఎటువంటి మంచి పాఠం మన జీవితానికి అర్థమయ్యే పాఠం ఉంది? ఆమె జీవితంలోని పాఠం మనకు ఏ విధంగా గుణపాఠాన్ని నేర్పిస్తుంది అనే విషయాలు మనం చూడగలిగితే ఏమండి, ఈ రోజున రూతు పాఠం ఈరోజు ప్రతి మనుషునికి కూడా ఒక్కొక్క గుణపాఠంగా ఉండాలి. రూతు పాఠం ఈరోజు మన జీవితానికి ఒక గుణపాఠంగా ఉంటే ఈ గుణపాఠం మన జీవితంలో మంచి ఆధ్యాత్మిక